సబ్స్క్రైబ్. గైస్, ఇద్దరు జిమ్మర్లు అయితే నన్ను అయితే గట్టి కొట్టేశారు. వాళ్ళని లేట్ గా పిలుస్తున్నానని చెప్పి ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ కి. ఇదేంటంటే ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ లో ఎవరైతే 3 minutes లో ఫస్ట్ ఎవరు ఎక్కువ తింటారో ఎగ్స్ వాళ్ళే విన్నర్. వాళ్ళకైతే 5,000 ప్రైజ్ మనీ. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకైతే ఘోరంగా ఉంటది పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళిద్దరు జిమ్మర్లు కదా. చూద్దాం, వాళ్ళనైతే ఎంట్రీ ఇద్దాం ఒక్కొక్కరిని. ఇది గుడ్డ గోలికే ఎలాంటి చాలా ఆడడం చిన్నప్పుడు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జిమ్కి వెళ్తున్నప్పుడు చాలా గుడ్లు తిన్నాం. ఇదో లెక్కేంటి. గైస్, నన్ను ఇందడు కొట్టిన జిమ్మర్లు అయితే ఇప్పుడు ఇద్దరు అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ జిమ్మర్లు చూసారు ఎంత గట్టిగా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళకైతే రూల్స్ చెప్పేద్దాం. 3 minutes లో ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో ఒక్కొక్కరికి 10 ఎగ్స్ ఇస్తాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 5,000 ప్రైజ్ మనీ. ఎవరైతే ఓడిపోతారో ఇందా నన్ను కొట్టారు, ఇప్పుడు నన్ను మొత్తం నలిపేయారు కదా, ఇప్పుడు మీకు ఉంటది గట్టిగా. నేను గెలిచిన తర్వాత నువ్వే సేనాధిపతి. చూసుకుందాం. నేను రాజైన తర్వాత నువ్వైనా సేనాధిపతివి. అలాంటి సమయంలో వీళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. 3 నిమిషాల్లో 30 గుడ్లు తినేస్తాను. తగ్గేదేలే. ఇలాంటి పోటీలన్నీ చిన్నప్పుడే చూస్తాను నేను. ఖబర్దార్. గైస్, వీళ్ళిద్దరు చేసిన విన్యాసాలు అయితే చూసారు కదా. ఇద్దరు జిమ్మలకి అయితే ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వీళ్ళైతే గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరికి అయితే 10 ఇచ్చాం కదా. టైమర్ స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. జిమ్మలు చూసారు కదా ఎలా తింటున్నారు. టైమర్ 1 minute 15 seconds అయ్యేసరికి అయితే ఇద్దరు గట్టి గట్టి వాయించేసారు జిమ్మర్లు ఇద్దరు. చూడండి ఎలా తింటున్నారు అసలు. మొత్తం వాయించేస్తున్నాడు. అయ్యి బాబు, ఈయనైతే ఇంకా చెప్పవసరం లేదు. ఎలా మింగుతున్నాడో కూడా తెలీదు. అసలు ఫోల్డ్ అవుతుంది, చెప్పట్లేదు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి వాటర్ అయితే ఇవ్వం. ఎందుకంటే గొంతులు ఆగిపోయినా పర్లేదు, గేమ్లో అలాగే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు జిమ్మర్లు కదా, నన్ను కొట్టారు కదా, ఇలాగే ఉండాలి వీళ్ళకి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. నన్ను కొట్టారు కాబట్టి వీళ్ళకి ఇలాగే ఉండాలి. అసలు ఫుల్ గా గేమ్ మొత్తం వాటర్ లేకుండా ఉంటాయి. కానీ అయినా తినేసి ఇలాగే ఉన్నారు. చూద్దాం ఎవరైనా తినేసారు. టైమర్ అయితే 2.5 minutes అవుతుంది. సారీ, 2:15 seconds అయింది.
వీళ్ళ బౌల్లో చూద్దాం ఎవరెన్ని తిన్నారు ఇప్పటికి. వంశీ అయితే 6 తినేసాడు. బన్నీ అయితే తిన్నాడు కానీ సొనలు అయితే ఉంచేసాడు. సొనలు ఉన్నా కూడా గేమ్లో ఓడిపోయినట్టే ఒకవేళ అన్ని కంప్లీట్ చేయకపోతే. టైమర్ అయిపోతుంది. 240 సెకండ్స్ అయిపోయింది. చాలా కష్టంగా ఉంది బాయ్స్. టైమర్ అయితే అయిపోతుంది. 2 సెకండ్స్. 3 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టైం అప్. టైమర్ అయితే 3 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి బన్నీ అన్ని తిన్నాడు చూడండి. బన్నీ అయితే మొత్తం వైట్లన్నీ తినేసాడు, సొనలు అయితే ఉంచేసాడు. నెక్స్ట్ వంశీ అయితే 7 గుడ్లు తిన్నాడు. గైస్ మీరే చెప్పాలి సబ్స్క్రైబర్స్ విన్నర్ ఎవరు, మీరు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళకి విన్నర్ ఇస్తాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి. గైస్ మారిల్స్ ఫేమస్ టీం అయితే మొత్తం డిసైడ్ చేయమని వాళ్ళని అయితే అడిగాను. ఓట్స్ అయితే వంశీకి ఎక్కువ వేసారు, అందుకు వంశీ అయితే విన్నర్ కింద డిసైడ్ అయ్యాడు. కామెంట్లో మీరు చెప్పండి నేను ఇచ్చింది కరెక్టా రాంగా, మా టీం అంతా కరెక్ట్గా చేశారో ఏదో రాంగ్ చేశారో. లోకేష్ అయితే బన్నీ అయితే లోజర్ కింద వచ్చాడు. ఇందరు నన్ను కొట్టారు కదా వీళ్ళిద్దరు, పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే చూద్దరు పదండి కిందకి. గైస్ ఈ జిమ్మర్ అయితే ఓడిపోయాడు కదా బన్నీ, ఇతని పనిష్మెంట్ టఫ్గా ఉంటుంది అన్నాను కదా. ఏంటంటే ఈ జిమ్మర్ని వెనకాల ఎక్కించుకుని ఆ లొకేషన్ దాకా అయితే మోసుకొని వెళ్ళాలి. ఇలాంటివి ఎన్నో చేసాం. సర్లే మొయ్యి మొయ్యి చూద్దాం. తగ్గేది ప్రైజ్ విన్నర్ అయితే మనం వంశీ కదా జిమ్మర్. ప్రైజ్ మనీ అయితే ఇచ్చేస్తున్నాం. 5,000 క్యాష్ మనీ అయితే ఇస్తాం. 5,000 ఫ్యామిలీ గెలుపుకుందాం. ఉండదు గైస్ ఈ జిమ్మర్లతో అయితే ఎగ్గిటింగ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్.